మనసులో మాట పార్ట్ 9. ఓ ఐ లవ్ వరల్డ్ సాంగ్స్. నా దగ్గర లతా, హేమంత్ కుమార్, రఫీ అన్నీ పాత పాటలు ఉన్నాయి. గాజల్స్ అన్నీ కూడా ఇష్టం. ఐఎమ్ హ్యాపీ. మీకు సాహిత్యం, సంగీతం పట్ల మంచి అభిరుచి ఉన్నందుకు. ఇంకో చిన్న ప్రశ్న, మీరు మీ అక్కలా అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వడానికి ఇష్టపడలేదని, ఇండియా వదిలి వెళ్ళడం ఇష్టం లేదని అన్నారని విన్నాను. ఐ కంగ్రాట్స్ యూ ఫర్ ది నేషనల్ స్పిరిట్. దేశభక్తో మరొకటో నీకు తెలియదు. అంతా ఇండియాను వదిలిపోతే దేశం ఏమవ్వాలి? అయినా ఇప్పుడిక్కడ లేనిదేముంది? అమెరికాలో కంటే ఆఫ్ కోర్స్ బేసిక్ కంఫర్ట్స్ అంటే రోడ్లు, ఫోన్లు, నీరు, శానిటేషన్ వైగారాలలో మనం ఇంకా వెనుకబడి ఉన్నామన్నమాట నిజమే. కానీ వీటి కోసం మాతృభూమిని వదిలి మన సుఖం మనం చూసుకోవడం అంటే నా మనసుకు ఎందుకో అంగీకరించడం లేదు. అన్ని కంట్రీలు తిరిగాను, చూడడానికి బాగున్నాయి, సెలవులు ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఉండడానికి నీ మనసు అంగీకరించలేదు. మనీషా చెప్తుంటే ముగ్ధుడై వింటున్నట్టుండి పోయాడు. రియాలిటీ మిమ్మల్ని అభినందించి తీరాలి. ఇంత చిన్న వయసులో ఆకర్షణలకి లొంగకుండా మంచి విచారణశీలిగా ఆలోచించగలగడానికి అభినందిస్తున్నాను. ఎంత చిత్రం, మీ అభిప్రాయాలే నావి అవ్వడం. అమెరికా వెళ్ళి ఎంబీఏ చేయమన్నారు డాడీ. ఖర్చుకి కూడా వెనకాడకుండా పంపిస్తానన్నా వెళ్ళాలనిపించలేదు. మొన్న శ్రీధర్ కూడా అన్నాడు అమెరికా వచ్చే జాబ్ చూస్తానంటూ. కానీ మీరన్నట్టు నా మాతృభూమి ముందు మిగతా దేశాలన్నీ దిగదొడిపే. అక్కడికి వెళ్ళి డబ్బు కోట్లు కూడపెట్టొచ్చేమో కానీ ఇక్కడుంటే ఆత్మసంతృప్తి ఉండదనిపించింది. అయినా ఇప్పటికిక్కడ ఎన్నో ఉద్యోగాలకు, ఎన్నో రకాల బిజినెస్లకు అవకాశం ఉంది. అంబిషన్ కాస్తంత చొరవ ఉంటే బోలెడు వెంచర్లున్నాయి చేయడానికి. మనీషా అంగీకరిస్తున్నట్టు తల ఆడించింది. మనీషా బొటిక్ అన్న పేరు కింద ఫ్యాషన్ డిజైనర్స్ అన్న బోర్డుంది. మనీషా బ్యాగు నుంచి తాళాలు తీసి తలుపులు తెరిచింది. ఎయిర్ కండిషనర్ ఆన్ చేసింది. అద్దాల బీరువాల నిండా రకరకాల అవుట్ఫిట్స్ బయట హ్యాంగర్లకి వేలాడుతూ కొన్ని షోరూమ్ నిండా అలంకరించి ఉన్నాయి. ఆమె అభిరుచి తగిన ఫర్నిచర్, కౌంటర్లో కంప్యూటర్, గోడలకి పెయింటింగ్స్, మంచి మోడల్స్ ధరించిన దుస్తులు, ఫోటోలు, మంచి ట్యాగ్లైను, అరేంజ్మెంట్, ఉండాల్సిన హంగులన్నీ ఉండి ఆమె అభిరుచిని తెలుపుతుంది. షోరూమ్ మరీ పెద్దది కాకపోయినా అభిరుచి ప్లస్ డబ్బు కనిపిస్తుంది. షోరూమ్ వెనుక పక్క గదిలో 4 కుట్టు మిషన్లున్నాయి. ఆర్డర్లు తీసుకుని డ్రెస్సులు తయారు చేయడానికి. మనీషా స్వయంగా డిజైనింగ్ చేస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ టేస్ట్. దివాకర్ మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ అన్నాడు. ఇదంతా మీ డాడీ అరేంజ్ చేసి పెట్టారనుకుంటాను. మీ అదృష్టవంతురాలు. ఫైనాన్స్ ప్రాబ్లం లేదు. పాపం ఎంతోమంది ఎన్ని రంగాలలో నైపుణ్యం ఉన్నా ఆర్థిక వనరులు లేక సమకూర్చుకోలేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. మరి అలాంటి వారికి మీ బ్యాంకుకు ఆర్థిక సాయం చేయవచ్చుగా? ఎందుకు చేయడం లేదు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు సీఎం ఈవై కింద యువతకి అప్పులు ఇస్తూనే ఉన్నాం. మా బ్యాంకులున్న పరిమితులకు లోబడి. కానీ బిజినెస్ ఆరంభించడం ఓ ఎత్తు, నిలదొక్కోవడం మరో ఎత్తు. అందరూ వెనుక దానున్న మీలాంటి అదృష్టవంతులు ఉండరు కదా. ప్రోడక్ట్ తయారు చేయడం సులువు, మార్కెటింగ్ చేయడం చాలా కష్టం. ఎంతో ఉత్సాహంతో కొందరు లోన్లు తీసుకొని మొదలుపెట్టి మధ్యలో మూతపడి రుణాలు చెల్లించలేక అమ్ముకొని పోయేవారే సగం మంది. ఇచ్చిన రుణాలని వసూలు చేసుకోవడం మా బ్యాంకులకి పెద్ద తలనొప్పి. దివాకర్ బ్యాంకింగ్ రంగంలో ఇబ్బందుల గురించి చెప్పాడు. మరైతే నాకు లోన్ ఇప్పించరా? సరదాగా అడిగింది. మీలాంటి వారికి ఎందుకు ఇవ్వము? కళ్ళకద్దుకొని ఇస్తాం. మీ బొటిక్ మరో బ్రాంచ్ ఇంకో చోట ఓపెన్ చేయడానికి, విస్తరించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ఏది కావాలో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఎంత అమౌంట్ కావాలో తెలియజేస్తూ అప్లై చేయండి. నిమిషాల మీద లోను ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. ఇంకో చోట ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలన్న ఆలోచన ఉంది. మా కజిన్ ఒక అమ్మాయి అక్కడ బిజినెస్ చేసుకుంటానంటోంది. విషయం ఫైనలైజ్ అయ్యాక అప్లై చేస్తాను, మనీషా అంది. ఓకే, మనం లంచ్కి వెళ్దామా? 1 అవుతుంది అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. తాళాలు వేసి కారులో కూర్చుంది మనీషా. లంచ్ చేస్తూ ఇందాక ఆగిపోయిన సంభాషణ కంటిన్యూ చేద్దామా అన్నాడు దివాకర్ లంచ్ ఆర్డర్ చేసి. రాగానే మొదలుపెట్టారు. ఇంకేంటి మీ ఇష్టాలు చెప్పండి. భోజనంలో మీ ఇష్టాలేమిటి అది చెప్పండి ముందు. మీకు ఇష్టమైనవి ఆర్డర్ చేస్తాను మళ్ళీ అన్నాడు దివాకర్. చాలు ఇంకేమక్కర్లేదు గాబరాగా అంది మనీషా. తెలుగు ఫుడ్లో ఇడ్లీ, దోశ, సాంబార్ ఇష్టం. గుజరాతీలో డోక్లా. ఎనీథింగ్ లైట్. శాకాహారం మాత్రం తింటాను. ఓ, మీరు వెజిటేరియన్ అన్నమాట.
హౌ స్ట్రేంజ్. మనిద్దరం అభిరుచులు అలవాట్లు తూచా తప్పకుండా కలిశాయి. కోర్స్ బర్త్ నేను వెజిటేరియన్ ఏం కాదు, బ్రాహ్మిన్స్ మీ. మా అమ్మ అమ్మమ్మ వాళ్ళు ఇప్పటికీ వెల్లుల్లి వగైరాలు కూడా తినరు. కావాలంటే మగవాళ్ళు చాలామంది మనలానే బయట తింటారు, కానీ నాకెందుకో అసలు నచ్చదు. బహుశా దానికి కారణం చిన్నప్పుడు ఓ మేకను పట్టుకొని పీక కొయ్యడం, అది గిలగిలా కొట్టుకు చచ్చిపోవడం, ఆ తోలు వలిచి పేగుల్లాగి ఆ నానా బీభత్సం చూసి అసహ్యం వేసి జన్మలో తినను అనుకున్నాను. మనీషా ఆశ్చర్యంగా చూస్తూ, ఎగ్జాక్ట్లీ ఇదే దృశ్యం చూసి నేను భయంతో అసహ్యంతో తినడం మానేశాను. మా ఇంట్లో అంతా తింటారు. 7-8 వరకు తిన్నాను, తర్వాత ముట్టుకోలేదు. మనిద్దరం అలవాట్లే కాదు, సంఘటనలు ఒకేలా జరగడం వింతగా ఉంది అంది. దివాకర్ మొహం ఆ మాటలతో మెరుపొచ్చింది. అంటే నీ స్నేహితుని గురించి చెప్పు, నీ గురించినే చెప్తా అన్న సామెత మన గురించి ఎవరన్నా తెలుసుకోవాల్సి వస్తే కరెక్ట్గా చెప్పగలగారన్నమాట. ఓ మనీషా, ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీ పరిచయం కలగడం నా అదృష్టంగా భావిస్తా. మనీషా చిన్నగా నవ్వింది. ఈ పరిచయం స్నేహంగా మారాలని నేను కోరుకుంటే మీకేమన్నా అభ్యంతరం ఉంటుందా అన్నాడు మళ్ళీ. మనీషా జవాబేమివ్వాలో తెలియక కాస్త తడబడి ఆఖరికి ఏదో జవాబు తట్టినట్టు, స్నేహం కోరుకున్నంత మాత్రాన బలపడదు అనుకుంటాను. రెండు వైపుల నుంచి పెద్ద ప్రయత్నం లేకుండా దానంతట అదే ఏర్పడే అనుబంధం స్నేహం. ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యే మాట, అభిప్రాయాలు కలిస్తే స్నేహం దానంతటే ఏర్పడుతుంది అంది. వెల్ సెడ్, బాగా చెప్పారు. కానీ స్నేహం వృద్ధి చెందాలని తరచూ కలుసుకోవడం వరకు మనం చేయాల్సిన పని. అప్పుడప్పుడు ఇలా పిలిస్తే మీరేం అనుకోరు కదా? మనీషా ఇబ్బందిగా కలిగింది. చూద్దాం, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఒప్పుకోవాలి కదా అంది ముభావంగా. ఆమె మొహం చూసి తను మరీ తొందరగా ప్రొసీడ్ అవుతున్నాడనుకుంటుంది అన్న భావం తట్టింది దివాకర్కి. మాట మార్చి ఐస్ క్రీమ్ తీసుకుంటారా అని అడిగాడు. కసాట తెమ్మనండి అంది మనీషా. లంచ్ అయ్యి సరిగ్గా 2 గంటలకి ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మనీషాని. అంకుల్, మీరు చెప్పిన టైంకి మీ అమ్మాయిని డ్రాప్ చేశాను అన్నాడు. ఆయన నవ్వి ఓకే బేటా అన్నాడు షేక్ హ్యాండ్ ఇచ్చి. థ్యాంక్స్ ఫర్ ది లంచ్ మనీషా. థ్యాంక్స్ చెప్పి లోపలికి నడిచింది. వెనక్కి ఇంటికి వెళ్తుంటే దివాకర్ మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. ఆ రోజు వాసంతి కొడుకు 21వ రోజు. ఉదయం బారసల, సాయంత్రం ఉయ్యాలలో వేయడం ఫంక్షన్ ఉంది. నీవు తప్పకుండా రావాలి అంది వాసంతి ఆఫీస్కి ఫోన్ చేసి. జయంతి సందిగ్ధంలో పడి, వద్దులే అక్క, అమ్మా నాన్నకి ఇష్టం ఉండదు నేను రావడం. ఏడ్సావులే, వాళ్ళే నిన్ను రావద్దని ఎప్పుడన్నా అన్నారా? అమ్మా నాన్న ఫోన్ చేయమంటూనే చేస్తున్నాను. మేమందరం పిలుస్తున్నాం. ఇదిగో బావగారు పక్కనే ఉన్నారు, మాట్లాడు. చూడు జయ, మా అత్తగారు మామగారు ఊర్లో బంధువులు అంతా వస్తారు. నీకు రాకపోతే నలుగురు నానా విధాలుగా మాట్లాడతారు. మమ్మీ మాట్లాడి చెప్పొచ్చుగా, నీ చేత చెప్పించడం ఎందుకు? నువ్వు వియ్యపురాలివిగా అమ్మేం చెయ్యాలన్నమాట. సరే, అమ్మే మాట్లాడుతుంది ఉండు అంది వాసంతి నవ్వి. ఏమిటే, నీ ఇంటికి రావడానికి నీకు పిలుపు కావాలా? రేపు అందరూ వస్తారు, నీవు ఆఫీస్కి సెలవు పెట్టరా. అట్టే పిచ్చి వేషాలు వేయకు మందలిస్తూ అంది పద్మావతి. ఇంకా బెట్టు చేసి అందరి మధ్య ఆ రోజు సరదాగా గడిపే అవకాశం వదులుకోవాలనుకోలేదు జయంతి. సరే అంది ముభావంగా. హుషారాని వెళ్ళాక ఇంటికొస్తే ఒంటరిగా ఉంటే ఏదో బోర్గా ఉంటుంది, వండుకొని తినాలంటే ఏదో బద్ధకంగా ఉంటుంది. ఉషారాని సగం పని అంతా తానే చక్కబెట్టేదేమో, ఒక్కతే అంతా చేసుకోవాలంటే ఉదయం లేవాలంటే ఏడుపు వస్తుంది. అమ్మ చేతి వంట తిని ఎన్నాళ్ళైందో. ఏదో కుక్కర్లో పప్పు అన్నం వండేసి తినడం తప్ప చక్కగా పచ్చళ్ళు కూరలు అవి తినక నోరు చప్పబడిపోయింది. అందరికీ దూరమై తను బాగుంటాననుకుంటుంది. జయంతి గొంతులో దుఃఖం అడ్డుపడింది. రేపు ఇంటికి వెళ్తానన్న ఉత్సాహంతో సాయంత్రం బజారుకు వెళ్ళి బాబుకి మంచి డ్రెస్సు, ఓ వెండి గ్లాసు కొని ప్యాక్ చేయించింది. రేపు శనివారం హాఫ్ డే, అట్టే పని ఉండదు. ఎలాగో పర్మిషన్ కోరుతూ లెటర్ రాసి దివాకర్ టేబుల్ మీద పెట్టింది. ఆఫీస్ నుండి బయలుదేరే ముందు మర్నాడు ఉదయం 9 గంటలకి ఇంటికి వెళ్ళింది జయంతి. లోపలికి అడుగు పెడుతుంటే ఏదో గెస్టుల కొత్తవారింటికి వచ్చినట్లు అనిపించింది. ఇల్లంతా హడావిడిగా ఉంది. దమయంతి హాల్లో పూజకి ఏర్పాట్లు చేస్తుంది. జయంతిని చూసి రా రా అమ్మా, జయ వచ్చిందే అని కేకవేసింది. వంటింట్లో వంట మనిషికి పురమాయిస్తున్న ఆవిడ ఓసారి బయటికి వచ్చి, వచ్చావా, వెళ్ళు, వాసంతి గదిలో ఉంది అంది. గదిలోకి వెళ్ళేసరికి వాసంతి తలంటుకొని పట్టుచీర కట్టుకొని పిల్లాడికి కొత్త బట్టలు తొడుగుతుంది. గదిలో బావగారు పట్టు పంచెలు కట్టుకొని పీటల మీద కూర్చోవడానికి రెడీగా ఉన్నారు.
మరదలు పిల్లగారు వచ్చారు. ధన్యులం, రావేమో అనుకున్నాము అన్నారు నవ్వుతూ. జయంతి సిగ్గుపడింది. ఎందుకు రాదు? పిన్ని తల్లితో సమానం. పిల్లాడి కోసమన్నా రాదా? కూర్చోవే, ఏమిటలా పరాయిదానిలా మొహమాట పడుతున్నావు అంది వాసంతి. ఎవరెవరో వచ్చారక్కయ్య, మీ అత్తగారు వాళ్ళంతా వచ్చారా? మాట కలిపింది. అత్తయ్య గారు మామయ్య గారు వచ్చారు. మా ఆడపడుచు ఇంట్లో ఉన్నారు, వస్తారిప్పుడు 10 గంటలకి. ముహూర్తం కదా. టిఫిన్ తిన్నావా? వంటింట్లో అమ్మ ఉంది, వెళ్ళి తిను అంది వాసంతి. జయంతి ఏదో అనే లోపలే పద్మావతి ప్లేట్లో ఉప్మా పెట్టుకొని వచ్చి, టిఫిన్ తిను, మళ్ళీ అంతా వచ్చేస్తారు అంది జయంతికి ప్లేటు అందిస్తూ. తినను అని చెప్పాలనుకుంది. మళ్ళీ విరమించుకొని ప్లేట్ తీసుకుని, నీ వచ్చేదానిగా నీవెందుకు తేవడం అంది. ఏమో తల్లి, గెస్ట్లా వచ్చావు కదా, టిఫిను కాఫీ ఇవ్వద్దా, మర్యాద అని చెయ్యడం అంది నవ్వుతూ ఆవిడ. జయంతి మొహం కాస్త ముడుచుకుంది. ఏంటమ్మా, అదసలే మొహమాట పడుతుంది. వాసంతి తల్లితో అంది. మొహమాటం ఎందుకే? పుట్టి పెరిగిన ఇల్లు, ఇంకా పెళ్లి కాకుండానే ఈ ఇల్లు దానికి పరాయిదైపోయిందా? చుట్టపు చూపులా రావడానికి కన్న వాళ్ళకి మాకెలా ఉంటుంది? ఊర్లో వేరే ఉండి పరాయిదానిలా పేరెంటానికి వచ్చినట్టు వస్తే నలుగురు జయంతి ఏది అని అడుగుతుంటే మేమేం జవాబు ఇవ్వడానికి ఎంత సతమతం అవుతున్నామో దానికేం తెలుస్తుంది? ఏదో పోనీ కోపంతో ఏదో చేసింది, 4 రోజులలో సర్దుకొని వస్తుందనుకున్నాం, కానీ దానికింత పంతం ఉండొచ్చా అని నిష్ఠూరంగా అంది. వాసంతి వారిస్తూ, అమ్మా అదంతా ఇప్పుడెందుకు, ఇంకోసారి మాట్లాడు దాంతో అంది సమాధానం ఇస్తూ. అత్తయ్య గారు మీరు ఊరుకోండి, నేను వెళ్ళి లోపల జయంతి ఇంటికి తీసుకువచ్చే పూచి నాది, మీరు వెళ్ళి పని చూసుకోండి. జయంతి ఉక్రోషంగా పెదవి కొరుక్కుంది. అందుకే రానన్నాను, వస్తే ఏదో ఇలాగే అంటారు మనసు నష్టపెట్టుకుంటూ అంది. కళ్ళల్లో నీళ్లు తిరిగింది. హలో అన్నయ్య గారు అంటూ గోపాలకృష్ణ గదిలోకి వచ్చాడు. జయంతి చప్పున మొహం తిప్పుకొని టిఫిన్ ప్లేట్లు పట్టుకుని వంటింటి వైపు వెళ్ళింది. హాల్లో పూజ ఏర్పాట్లు చేస్తున్న దమయంతిని చూసి, ఏదన్నా చెయ్యాలా, పని చెప్పు ఉంటే అంది. ఆ చాపలు అటు పరుపు అంది దమయంతి. ఈలోగా బయట రాగానే వాసంతి అత్తగారు వాళ్ళు వచ్చారు. బారసాల సత్యనారాయణ వ్రతం అయ్యేసరికి 1 గంట దాటింది. మిగతా వాళ్ళంతా వీధి వరండాలో కుర్చీల్లో కూర్చుంటే లోపల హాల్లో విస్తర్లు వేసి పని చూస్తున్నారు ఆడవాళ్ళు. రారా దివాకర్, నీకోసమే చూస్తున్నాను అన్న గోపాలకృష్ణ మాటలు విని మంచినీళ్ళ గ్లాసు పెడుతున్న జయంతి ఒక్క క్షణం తెల్లబోయి చూసింది. అటు కారు దిగి లోపలికి వస్తున్న దివాకర్కి ఎదురెళ్ళి ఆహ్వానించి చేయి కలిపి తీసుకొస్తున్నాడు గోపాలకృష్ణ. ఇతనెందుకు వచ్చాడు? ఎవరు పిలిచారు? గోపాలకృష్ణ పిలిచాడా? ఏం పెద్ద పరిచయం ఉందని ఇంటి ఫంక్షన్కి పిలిచాడు? ఆమె మొహంలో మారిన రంగులు చూసి దమయంతి, మా ఆయన దివాకర్ని పిలిచారు, బ్యాచులర్ కదా, మంచి భోజనం తిందువు గాని, జయంతి ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాన్రా అన్నారు, వచ్చాడు, పాపం కాదనకుండా అంది. బయట అతన తండ్రి బావగారికి అందరికీ పరిచయం చేస్తున్నాడు గోపాలకృష్ణ. జయంతి, మీ బాస్ వచ్చారు అంటూ ఓ కేక పెట్టి జయంతిని పిలిచాడు చనువుగా. జయంతి తప్పక బయటికి వెళ్ళి దివాకర్ని చూసి నమస్కారం పెట్టింది. మీరు పిలవలేదు, మా ఫ్రెండ్ పిలిచాడని వచ్చాను అన్నాడు నవ్వి. ఎవరు పిలిస్తే ఏంలేండి, మీరు మా ఇంటికి వచ్చారు, అంతే చాలు అన్నాడు వెంకటేశ్వరరావు. జయంతి ఓ క్షణం అలా నిలబడి లోపలికి వెళ్ళిపోయింది. మగవాళ్ళంతా ఓ పంక్తిలో కూర్చున్నారు. దమయంతి, జయంతి, పద్మ వడ్డించారు. దివాకర్ వచ్చి దగ్గర నుంచి జయంతికి చాలా అనీజీగా ఉంది. అసలు ఇంట్లో తనే మునుపటిలా ఉండలేకపోతుంది. ఇతనొకడు పెద్ద పరిచయం ఉన్నవాడిలా రావడం. భోజనాల దగ్గర దివాకర్, గోపాలకృష్ణ, తన బావగారు కలిసి ఒకటే మాటలు, నవ్వులు, ఎన్నాళ్ళుగానో పరిచయం అన్నట్టు వాళ్ళతో మాటలు కలుపుతూ దమయంతి, జయంతి బూరెలు వడ్డిస్తుంటే గోపాలకృష్ణ చనువుగా మరో 2 వెయ్యండి వదినగారు, వాడికిష్టం బూరెలంటే అని వేయించాడు. అయ్య బాబోయ్, ఏమిటిలా వేసేస్తున్నారు, నేనేం బకాసుడిని అనుకుంటున్నారా అన్నాడు భోజనాలు అయ్యాక లేస్తూ. థ్యాంక్స్ కృష్ణ, చాలా రోజుల తర్వాత మంచి భోజనం, విందు భోజనం, తెలుగు భోజనం తినిపించావు, వంటలు చాలా ఉన్నాయండి అంటూ పద్మావతితో అన్నాడు. భోజనానికి ఏముంది బాబు, ఇంటి భోజనం ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మా ఇంటికి వచ్చేస్తుండండి అంది పద్మావతి అభిమానంగా. థ్యాంక్స్ అమ్మా, అంత మాట అన్నారు, అదే చాలు అన్నాడు దివాకర్ మర్యాదగా. ఆ మాత్రం అభయం ఇస్తే చాలు, మా వాడికి అల్లుకుపోతాడు సరదాగా అన్నాడు గోపాలకృష్ణ. ఉన్న 1 గంటలో అందరితో పాతవాడిలా కబుర్లాడుతూ కలిసిపోయాడు. వెళ్తూ పేరున అందరికీ వీడ్కోలు చెప్పాడు. జయంతిని చూస్తూ, థ్యాంక్స్ జయంతి గారు, మీ ఫ్యామిలీతో పరిచయం అవ్వడం సంతోషంగా ఉంది. థ్యాంక్స్ కృష్ణ అంటూ వెళ్ళాడు. 3 గంటలకి కాఫీలు
తాగి సాయంత్రం మళ్ళీ వస్తామంటూ వాసంతి అత్తగారు వెళ్ళారు. అందరూ సవవకాశంగా హాల్లో కూర్చున్నారు. జయంతి వెళ్తానని లేస్తుంటే, వెళ్ళడం ఏమిటి? సాయంత్రం ఉయ్యాల పేరంటం ఉంది అంది పద్మావతి. పేరంటానికి ఎందుకు లేదు? నేను వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఏ జయ, వెళ్ళడానికి వీల్లేదు. పడుకోవాలంటే కాసేపు ఆ గదిలో పడుకో. పద, నేను ఓ అరగంట పడుకొని వస్తాను అంటూ వాసంతి లేచింది. తన గదిలో వెళ్ళి పడుకుంది జయంతి. అబ్బాయి బాగున్నాడు. సరదా అయిన మనిషిలా కనిపిస్తున్నాడు. అతను ఒప్పుకుంటే బావుండు. వాణ్ణి నేను ఒప్పిస్తాను మాట్లాడి గోపాలకృష్ణ అన్నాడు. మీరంతా చూస్తారని ఈ వంకతో పిలిచారు ఆయన. మీకు నచ్చితే ప్రొసీడ్ అవుతారు దమయంతి అంది. దానికి నచ్చితే మాకేం అభ్యంతరం? పిల్లాడు, ఉద్యోగం అన్నీ బాగున్నాయి. ఆవిడ అంటే చాలు వెంకటేశ్వరరావు అన్నారు. అక్కయ్యకి ఇష్టమే నాకు తెలుసు. దివాకర్ అంటే చాలు దమయంతి అంది. నేను నెమ్మదిగా వాడి దగ్గర ఈ విషయం ఎత్తి కదిపి చూస్తాను గోపాలకృష్ణ అన్నాడు. నెమ్మదిగా మాట్లాడుకున్న అన్ని మాటలు వినిపించాయి జయంతికి. కావాలని శ్రద్ధగానే వింది. ఓ అదా దివాకర్ రావడానికి కారణం అనుకుంది. ఇదే వారం క్రితమైతే దివాకర్ తనతో పెళ్లికి ఒప్పుకుంటాడు అన్న గట్టి నమ్మకం ఉండేది. కానీ మనీషాతో అతను ఆ రోజు వెంట తిరగడం, ఫోన్లో మాటలు అవి చూశాక ఇప్పుడు అసలు అతని కోరికలేమిటో ఆశలేమిటో అన్న సందేహం మనసులో కలిగింది. పాపం గోపాలకృష్ణ నిజంగానే తన కోసం తాపత్రయపడుతున్నాడు. మొదటిసారి అతని మీద ఆమెకి సభిప్రాయం కలిగింది. మంచివాడే అనుకుంది. హలో మనీషాజీ, దివాకర్ హెయిర్. శనివారం మనీషా బ్యూటిక్ సేల్ నెంబర్కు ఫోన్ చేశాడు దివాకర్. మనీషా ఒక క్షణం ఊరుకొని హలో అంది నెమ్మదిగా. బిజీగా ఉన్నారా? లేదు చెప్పండి. ఏమిటిలా ఫోన్ చేశారు? ఏదైనా పనుందా అంది మనీషా. పనుంటే తప్ప చేయకూడదంటారా? తమాషాగా అన్నట్టు అడిగాడు. అదేం లేదు, కాస్త తడబడి అంది. ఏం చేస్తున్నారు? లంచ్కి వెళ్ళలేదా ఇంటికి? అప్పుడేనా? లంచ్కి వెళ్ళను. ఇంటి నుండి 2 గంటలకి వస్తుంది. ఓ ఐసీ. కస్టమర్లు ఉన్నారా? ఎవరూ లేరు, ఖాళీ. ఈ టైంలో కాస్త తక్కువ ఉంటారు. అయితే ఒంటరిగా ఏం చేస్తున్నారు? ఒంటరిగా ఏం, నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారుగా. మనీషా గొంతులో కవ్వింపు. దివాకర్ ఒక నిమిషం నిశ్శబ్దమైపోయాడు. ఎవరా బెస్ట్ ఫ్రెండ్? కొద్ది అసూయి ధ్వని అనిపించింది గొంతులో. మనీషా అవతల నుంచి కిలకిల నవ్వింది. గెస్ అంది కవ్విస్తూ. ఆడా మగ? పోనీ అది చెప్పండి దివాకర్ బతిమలాడినట్టు అన్నాడు. నో, యూ మస్ట్ గెస్ అంది నవ్వి. నాకు అసలు మా ఫ్రెండ్ ఎవరో ఏమిటో తెలిస్తేగా చెప్పగలగడానికి. ప్లీజ్ ఇంక సస్పెన్స్ వద్దు. మై బుక్ అంది మనీషా కొంటెగా. దివాకర్ తేలిగ్గా నవ్వేసి అబ్బా చంపారు. ఒక్క క్షణం ఎంత టెన్షన్ అనుభవించానో అన్నాడు. ఎందుకు టెన్షన్? కాదా మరి? నాకంటే మీకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరూ ఉండకూడదు. మీరు నా బెస్ట్ ఫ్రెండా? మీరు నా బెస్ట్ ఫ్రెండా? మనం ఇంకా ఫ్రెండ్సే కాలేదు. మన పరిచయం వయసు జస్ట్ 15 డేసే అంతేగా. ఫ్రెండ్స్ కావడానికి 15 రోజులు చాలా ఎక్కువే అనిపిస్తుంది నాకు. నా మటుకు నేను మిమ్మల్ని చూసిన రోజు నుంచి మీరు నా బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను. చేస్తే మీలాంటి వారితో స్నేహం చేయాలనిపించింది. దివాకర్ గొంతు మారవడం పలికింది. ఎందుకేమిటి? మీలాంటి అందాల రాశి కుసుమ కోమలితో పరిచయం అదృష్టమని ఎవరనుకోరు? మరీ పొగిడేస్తున్నారు. పొగడతా ఇది? మీరు అద్దం ఎప్పుడు చూసుకోలేదా ఏమిటి? దేవుడు అతి శ్రద్ధగా మంచి మూడ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని తయారు చేసినట్టున్నాడు. అన్నీ మంచి మంచి పార్ట్స్ వెతికి కష్టపడి మిమ్మల్ని తీర్చిదిద్దాడు ఓపిగ్గా. ఆ కళ్ళని కమలరేకుల్లా నుంచి ముక్కు, సంపెంగిల నుండి నోరు, దొండపండు నలిగి, పళ్ళు దానిమ్మ గింజల నుంచి, చేతులు తామర తూళ్ళ నుంచి, జుట్టు తుమ్మెద రెక్కల నుంచి, మెడ శంఖాల నుంచి కవిత్వం వచ్చేసినట్టు దివాకర్ వర్ణించుకుపోతున్నాడు. ఆపండి అక్కడితో ఆపండి. బాబోయ్, కూరలు పళ్ళు పువ్వులు నన్ను పోల్చడానికి అవి మీకు దొరికాయి. కిలకిలా నవ్వింది. మరి అతిగా పొగిడితే యువతల వాళ్ళు నమ్మొద్దు. మనీషా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. కావలిస్తే శ్రీధర్కి ఫోన్ చేసి అడగండి. మిమ్మల్ని రిసెప్షన్లో చూసి మొదట క్షణం ఏమన్నాడో అమెరికా ఫోన్ చేసి అడగడం. ఆ డబ్బు దండగా ఎందుకు మీరే చెప్పండి. ఎవరా దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవకన్య? ఏ లోకం నుంచి వచ్చిందిరా ఈ సుందరి? ఈ అందాల రాశితో పరిచయం చేయరా? ఆమెతో మాట్లాడని నా జన్మ వృద్ధా అంటూ అదరగొట్టి శ్రీధర్ని తీసుకొని రాహుల్ దగ్గరికి వచ్చి డయాస్ మీదున్న మీతో మాటలు కలిసి ఆపండి. ఆ తర్వాత కథ తెలుసులేండి. మీకు మనుషులని పొగడడం బాగా వచ్చు అంది మనీషా మురిపంగా. అబద్ధాలని నిజం చెప్తూ మాట్లాడితే పొగడతలంటారు, నిజాలని మాట్లాడటం ఆరాధించడం అంటారు.
దివాకర్ గొంతులో నిజాయితీ ధ్వనిపరుస్తూ అన్నాడు. ఏదో ఒకట్లేండి. మీకేం బ్యాంకులో పని లేదా? నాతో ఇలా గంటల కొద్దీ మాట్లాడుతున్నారు. పోనీతురు వెధవ. బ్యాంకు దివాలా తీయనీయండి. నా సొమ్మేం పోతుంది? దివాలా తీస్తే నాకు అప్పు ఎలా ఇస్తారు? మీ సొమ్ము పోదు గాని ఉద్యోగం పోగలదు. ఈ మేనేజర్ పని పాట చేయకపోగా ఫోన్లు చేస్తూ వేలకి వేలు ఫోన్లు బిల్లులు చేస్తాడని మనీషా జోక్తిగా అంది. అప్పుడు మీ బొటిక్లో సేల్స్ మ్యాన్గా చేరతాను. చక్కగా రోజుకి 12 గంటలు మిమ్మల్ని చూస్తూ గడపొచ్చు. ఏం ఉద్యోగం ఇస్తారా? కొంటెగా అడిగాడు. ఇందాక నన్ను పొగడనన్నట్టు నా డ్రెస్సులని పొగిడి సేల్స్ ఇంప్రూవ్ చేయగలిగితే 2 నెలలు టెంపరీగా చూసి పర్మనెంట్ చేస్తాను. మనీషా ద్వారగా నటిస్తూ అంది. డన్. మీ చేతులతో గీసిన డిజైన్లు అందంగా ఎందుకుండవు? అవి అమ్మిపెట్టే పూచి నాది. సర్లేంటి, ఫోన్ పెట్టేస్తున్నాను, ఎవరో వచ్చారు. సడన్గా ఫోన్ కట్ చేసింది మనీషా. దివాకర్కి మనీషాతో మాట్లాడాక ఏదో టానిక్ పుచ్చుకున్నట్టు నూతనోత్సాహంతో మనసంతా నిండి 15 నిమిషాల పైగా దివాకర్ ఫోన్లో మాట్లాడడం జయంతి కనిపెడుతూనే ఉంది. పని చేస్తూనే మధ్య మధ్య ఓ చూపు దివాకర్ మీద ఉంచింది. మాటలు వినపడకపోయినా అతని మొహంలో వెలుగు, అతని హావభావాలు, ఆ పరవశం అది చూసి మనీషాతోనే మాట్లాడుతున్నట్టు గుర్తించింది. ఏదో తెలియని భావంతో జయంతి మనసంతా దిగులు ఆవరించింది. ఏమిట్రా బాబు, అంత అర్జెంటుగా మాట్లాడాలి? ఏ విషయం? ఆదివారం ఉదయం అర్జెంటుగా నీతో మాట్లాడాలి అంటూ ఫోన్ చేసి ఇంట్లో ఉండమని దివాకర్కి చెప్పి వచ్చాడు గోపాలకృష్ణ. కాఫీ మర్యాదలయ్యాక చెప్పురా నాయన. ఏమిటంత సస్పెన్స్లో పెడుతున్నావు? గోపాలకృష్ణ నవ్వాడు. ఏం లేదురా బాబు, అలా అంటేగానే ఇంట్లో ఉండకుండా ఎటైనా వెళ్ళిపోతావని అలా అన్నాను. ఒక ఆదివారం దొరుకుతావు, అది సాయంత్రం అయితే మళ్ళీ ఎటో పోతావుగా. మరి బ్యాచులర్ గాడిని ఆదివారం సాయంత్రం ఇంట్లో కూర్చొని టీవీ సినిమా చూసుకోమంటావేమిటి? అందుకే మరి 4 రోజులుగా ప్రయత్నిస్తే ఇవాళ చిక్కావు. బ్యాచులర్ గాడివేనని నీ చుట్టూ మాలాంటి వాళ్ళు తిరుగుతాం అన్నాడు గోపాలకృష్ణ. ఇంకెన్నాళ్ళురా ఇలా బ్యాచులర్గా హాయిగా గడిపేద్దామనుకుంటున్నావు? నిన్ను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. అందుకే ఓ రాటుకి కట్టేసే ప్రయత్నం ఇది. ఏమిట్రా అచ్చు తెలుగు మాట్లాడుతున్నావు? ఏదో సరిగ్గా చెప్పు. సరిగ్గా చెప్పడానికి ఏముంది? 30 ఏళ్ళు వచ్చాయి. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు గడుపుతావు? మేమిద్దరం చేసుకున్నాం, నీవే మిగిలావు గోపాలకృష్ణ అన్నాడు. నా పెళ్ళికి నాకంటే నీకెక్కువ తొందరగా ఉన్నట్టుంది. సరే, ఈ డొంక తిరుగుడంతా ఎందుకు కానీ నీకో సంబంధం తెచ్చాను. నీవు ఊ అనాలి. సంబంధమా? ఎవరు? ఇది చాలా బాగుంది. చూడకుండానే ఊ అనేయమంటావా? నవ్వాడు తేలిగ్గా దివాకర్. చూడడం ఏముంది, రోజు చూస్తూనే ఉన్నావుగా. జయంతిని కొంటిగా అన్నాడు. జయంత తెల్లపోతూ అన్నాడు దివాకర్. జయంతి గురించా నీవు చెప్తుంది? మరెవరనుకున్నావు? నా ఇంట్రెస్టు మరి నా భార్య సిస్టర్ అని కదా. దివాకర్ మొహంలో రంగులు మారాయి. జయంతికి నీవు ఈడు జోడు కుదిరింది. ఇద్దరిది ఒకే ఉద్యోగం. గత 3 నెలల నుంచి ఒకరితో ఒకరికి పరిచయం ఉంది. ఫ్యామిలీని కూడా చూశావు. నీకేం అభ్యంతరం లేదంటే వాళ్ళు వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడతారు. మొన్న నిన్ను చూసి అందరూ ఇంప్రెస్ అయ్యారు. నీవు ఊ అనడమే తరువాయి. ఓర్ని, అందుక అంత ప్రేమగా భోజనానికి రమ్మని బలవంత పెట్టావు ఆ ఫంక్షన్ రోజున? ఇంత ముందాలోచనే గాని దురాలోచన కాదు కదా. నీలాంటి పెళ్లి కొడుకుని కళ్ళెదుట ఉంచుకొని ఊరికే పోనిస్తానా? చాలేరా, పెద్ద పెళ్ళిళ్ళ పేరయ్యవి బయలుదేరావు. నేను ఇంకా పెళ్లి గురించి సీరియస్గా ఆలోచించలేదులే. ఆలోచించినప్పుడు చెప్తాను. 30 ఏళ్ళు వచ్చాయి, మంచి ఉద్యోగంలో ఉన్నావు, ఇంకెప్పుడు ఆలోచిస్తావు? గోపాలకృష్ణ ఒత్తిడి చేస్తూ అన్నాడు. దివాకర్ ఇబ్బందిగా కదిలాడు. ఏమోరా, అమ్మవాళ్ళు కూడా ఊరికే ఫోటోలు అవి పంపి చంపుతున్నారు. 3-4 పిల్లల్ని కూడా చూపించారు. ఏదీ నచ్చక వదిలేశాను. పోనీ నీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పు. అది సరే కానీ ముందు నాకు ఓ సంగతి చెప్పు. నీ మిస్సెస్ కంటే జయంతి పెద్దది కదా. ఆవిడ పెళ్లి కాకుండా నీ పెళ్ళి ఎలా జరిగింది? అనుమానం వ్యక్తపరిచాడు. అదో కథలే. ఏమిటి చెప్పురా బాబు, సస్పెన్సులు చాలే. దివాకర్ చిరాగ్గా అన్నాడు. జయంతికి నేను నచ్చలేదు, దమయంతికి నచ్చాను. సింపుల్ నవ్వాడు. దివాకర్ అర్థం కానట్టు చూశాడు. అంటే ఏముందిరా బాబు? జయంతిని చూడటానికి వెళ్ళి ఆవిడ నచ్చలేదని తిరస్కరిస్తే దమయంతి తను చేసుకుంటానని ముందుకు వచ్చింది. జయంతికి నీవు నచ్చలేదని అందా? ఏమిటి? నా సుందర రూపం, నా రంగు చూసి బెదిరిపోయింది, చీకొట్టింది తమాషాగా అన్నాడు. నిజంగానా? ఆవిడ ఏం పెద్ద రంగుంది? నిజంగా చేసుకోననిందా? చేసుకున్నానంటే దమయంతి మొగుడిని ఎందుకు అవుతాను? జయంతి మొగుడినే అయ్యేవాణ్ణి. జయంతిని కదా ముందు ఆఫర్ చేసింది. ఆవిడికి నీలాంటి అందగాడు
హ్యాండ్సమ్ స్మార్ట్ గై కావాలట. నేను ఎక్కడ నచ్చుతాను? రిజెక్ట్ చేసింది. పాపం దమయంతి తన అర్హత, ఇంట్లో తల్లిదండ్రుల స్థితి అర్థం చేసుకోగల అమ్మాయి కనుక సంబంధం వదులుకోకుండా తను చేసుకుంటాననింది. అది సంగతి తేలిగ్గా అన్నాడు.